కులం అంటే ఫ్యామిలీ. అయితే ఒకప్పుడు ఈ ఫ్యామిలీస్ అనేవి ఎట్లా ఫ్లోరిష్ అయినాయి అంటే, ఫ్యామిలీస్ అనేవి ఎప్పుడు కూడా రీప్రొడక్షన్ చేస్తాయి కదా. లైక్ ఒక జనరేషన్ అనేది ఏం చేస్తది, రీప్రొడ్యూస్ చేస్తది. లైక్ దే వాంట్ మోర్ పీపుల్. సో ఫ్యామిలీస్ అనేవి ఏం చేస్తాయి, లైక్ వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తిని తెచ్చుకోవాలి. లైక్ మ్యారేజెస్. సో ఈ మ్యారేజెస్ చేసేటప్పుడు జనరల్ గా ఏం చూస్తారు, సింక్ అవుతారా లేరా అని చూస్తారు. ఏ ఫ్యామిలీ అయినా సరే, ఇప్పటికైనా సరే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందామంటే తన యొక్క ఏదైతే వృత్తి ఉంటుందో ఆ వృత్తి ఆధారంగా తనని అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని తాను వెల్కమ్ చేస్తాడు తన లైఫ్ లోకి. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ ని మ్యారేజ్ చేసుకుంటున్నాడు. గాట్ ఇట్. సో ఒకప్పుడు కూడా ఏంటంటే ఈ కుల వృత్తుల ఆధారంగా మ్యారేజెస్ అనేవి ఏర్పరచుకునే వాళ్ళు అనమాట. ఎందుకంటే సాంప్రదాయాలు అనేవి ఒక్కటి ఉంటాయి కాబట్టి. సో ఆ విధంగా ఆ రోజు మ్యారేజెస్ జర్నీ స్టిల్ మనం ఏం చేస్తున్నామంటే, బికాస్ ఆఫ్ ఈ కాస్ట్ అనేది మనకి ఎప్పుడైతే రుద్దిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ పెరిగింది అనమాట. సో చాలా మంది ఏమంటారు, తాము ఆ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళము, మేమంతా ఒకటి, మా బ్లడ్, ఈ రకంగా వస్తాయి కదా. సో ఇది మొత్తం కూడా ఏమైపోయిందంటే ఇది ఆర్టిఫిషియల్ గా బిల్డ్ చేసుకున్నాం. బట్ ఇన్ రియాలిటీగా అవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు పేర్ల పక్కన కొన్ని నేమ్స్ ఉంటాయి, టైటిల్స్ ఉంటాయి. సో ఆ టైటిల్స్ ను కూడా మనం కాస్ట్ అని అనుకుంటున్నాం. బట్ దట్ ఈస్ నాట్ కాస్ట్. అది పూర్వం ఉన్నటువంటి కొన్ని వృత్తులకు కొన్ని రకాల టైటిల్స్ ఇచ్చిండ్రు. సో ఆ టైటిల్స్ ని వాళ్ళు కొనసాగించారు. తర్వాత ఒక వారసత్వంగా అది ఇంకొకరు కొనసాగిస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కాస్ట్. కానీ అది కాస్ట్ గా మనము కొనసాగిస్తున్నాం. సో ఈ మ్యారేజెస్ అనేవి ఏంటంటే సేమ్ సాంప్రదాయం ఉన్నటువంటి కుటుంబాలు, సేమ్ వృత్తి ఉన్నటువంటి కుటుంబాలు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే ఏ ఫ్యామిలీస్ నుంచి అయితే మనము వ్యక్తులను మన లైఫ్ లోకి తెస్తున్నామో, సో వాళ్ళు మాత్రమే మనకు సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా వేరే కేటగిరీ అన్నట్లా క్రియేషన్ అయిపోయింది. బట్ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. యాక్చువల్ గా కులం అంటే ఒక కుటుంబం అని అర్థం. కాకపోతే ఈ వర్గీకరణ చేసిండ్రు కదా, లైక్ అంటే వీళ్ళని కేటగరైజ్ చేసిండ్రు కదా, ఈ కేటగరైజ్ చేసిన దాంట్లో కాస్టులు తయారైనాయి ఆఫ్టర్ కేటగరైజేషన్ ఆఫ్ దీస్ పీపుల్. బట్ బిఫోర్ దట్ దేర్ వర్ నో కాస్ట్స్. కులం ఉంది, కులం అంటే కుటుంబం ఉంది, కుల వృత్తులు ఉన్నాయి. సో ఈ కాస్ట్ సిస్టమ్ అంతా కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్లీ బిల్ట్ సిస్టమ్ అన్నమాట. ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు మన దేశానికి వచ్చినటువంటి విదేశీయులు తాము ఈ దేశంలో పరిపాలన చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మేము దోచుకోవాలి అంటే ఏం చేయాలి, పీపుల్ ని డివైడ్ చేయాలి. ఆ డివిజన్స్ తీసుకురావడం కోసము వాళ్ళు ఒక నెరేటివ్ ని బిల్డ్ చేసిండ్రు, ఒక హిస్టరీని క్రియేట్ చేసిండ్రు. వాళ్ళు ఆ క్రియేషన్ లో ఏం చేసిండ్రు, మన యొక్క మైండ్స్ ని మొత్తం కూడా మార్చేసిండ్రు. వాళ్ళు వీ హావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ బ్రిటిషర్స్. నిజం చెప్పాలంటే ఈ రోజు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బ్రిటిష్ విధానం. అది మన సంస్కృతిని మనం తక్కువ అనుకుంటాము. మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమి రాదని ఒక భావన, విదేశీయులే గొప్ప వాళ్ళు, ఈ రకమైనటువంటి భావనలు ఎందుకు వచ్చినాయి అంటే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక నెరేటివ్. దానివల్ల ఈ విధంగా మనం తయారైంది. అయితే ఈ రోజు కూడా మనం వాటిని కొనసాగిస్తున్నాం. అయితే ఈ రోజు మనం అనుకోవచ్చు, అరే దిస్ ఇస్ నాట్ ద వే. మన బ్రిటిషర్స్ ఏదైతే నేర్పినరో అది మనం కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు, మనం మారాలి అన్నటువంటి ఒక భావన ఈ దేశంలో ఉన్నటువంటి అందరికి వస్తే అప్పుడు ఈ దేశంలో ఒక మంచి మార్పులు అనేవి సాధ్యమైతాయి.